ఇక్కడ నేను ఏం చేశానంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడం జరిగిందమ్మా. ఏం చేశాను, కొన్ని ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను. ఈ యొక్క ప్రొడక్ట్స్లో నేను ఏమంటానంటే డెస్క్టాప్, మొబైల్, కీబోర్డ్, ర్యామ్, రోమ్, రిమోట్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే నాకు సేల్స్ ఆఫ్ ది Q1 సేల్స్ డేటా. ఓకేనా, Q1, Q2, Q3, Q4 ఈ క్వార్టర్స్ అంటే మనకు తెలుసు కదా. అంటే 3 మంత్స్కి ఒక దాన్ని కలిస్తే మనం ఏమంటామంటే క్వార్టర్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ అనేది తీసుకున్నాను, లేదా నా యొక్క ప్రాఫిట్ అనుకోండి, క్వార్టర్లీ వైజ్ ప్రాఫిట్ ఇన్ సిఆర్ అనుకుంటా. సో నాకు Q1లో ఇంత రిజల్ట్, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇన్ని సిఆర్. Q2లో ఇంత, Q3లో ఇంత, Q4లో ఇంత. డెస్క్టాప్, నేను డెస్క్టాప్ అని కనుక టైప్ చేస్తే నాకు Q1 రిజల్ట్ ఎంత ఉంది అనేది డిస్ప్లే అవ్వాలి, లేదా Q2 రిజల్ట్ ఎంత ఉంది అనేది డిస్ప్లే అవ్వాలి, లేదా Q3 రిజల్ట్ అంటే Q4. అలాగే మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం కనుక సెర్చ్ చేస్తే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా మీకు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ అంటే ఈ యొక్క ప్రాఫిట్ యొక్క అమౌంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాము. సో అది మనం డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఎలాగా యూజ్ చేస్తాము. యాక్చువల్గా మీకు ఏదైనా పెద్ద స్టోర్కి వెళ్ళినా, లేదంటే కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తానే ఏ ర్యాక్లో ఉంది, సో ఎంత క్వాంటిటీ ఉంది, అవైలబిలిటీ అనేది మీకు చూపిస్తారా. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మనం ఆ విధంగా మీరు ఎంతైనా డేటా ఉన్నీలేండి, నో ప్రాబ్లం. మన దగ్గర ఇక్కడైతే నేను ఇలాగే తీసుకున్నాను, నాకు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ టైప్ చేస్తానే నాకు Q1 కానీ, Q2 కానీ, Q3 కానీ ఎంత ప్రాఫిట్ వచ్చిందో నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం వీలుకప్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. వీలుకప్ అని చూడమ్మా, వీటిని వీలుకప్ అంట. వీలుకప్ అనేది ఒక ఫంక్షన్, లుకప్ ఫంక్షన్స్లో ఇది వీలుకప్ అనేది ఒక ఫంక్షన్. వి అంటే వర్టికల్గా సెర్చ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమంటాను అంటే ఇక్కడ నేను Q1, Q2, Q3 అని చెప్పి నేను ఇక్కడ కూడా హెడ్డింగ్స్ కావాలంటే పెట్టుకుంటాను. మీరు పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, మీరు హెడ్డింగ్స్ పెట్టకపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నో ప్రాబ్లం. కానీ నేను ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం నేను ఈ యొక్క హెడ్డింగ్స్ని నేను పెట్టుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు డేటా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే నేను ఎక్కడైతే ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తానో, సపోజ్ నేను డెస్క్టాప్ అని టైప్ చేసినా, లేదా ర్యామ్ అని టైప్ చేసినా, రోమ్ అని టైప్ చేసినా నాకు Q1 యొక్క రిజల్ట్ అనేది డిస్ప్లే అయిపోవాలి. అంటే జస్ట్ ఇక్కడ వీలుకప్ అనేది ఫంక్షన్ జస్ట్ ఈక్వల్స్ టు ఏ ఫార్ములాకైనా ఈక్వల్ టు అనేది కామన్ కదా. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, వీలుకప్ అని ఇస్తాం, ఫంక్షన్ నేమ్ ఇస్తాం. మీకు ట్యాబ్ ఇచ్చారంటే ఓపెన్ బ్రాకెట్ వచ్చేస్తుంది, ట్యాబ్ ఇచ్చారంటే ఓపెన్ బ్రాకెట్ అడుగుతుంది. ఇక్కడ మీకు సింటాక్స్ అనేది అడుగుతుందమ్మా. సింటాక్స్ అంటే రూల్, అంతే కదా. ఇక్కడ మీకు షో అవుతుంది చూడండి సింటాక్స్, లుకప్ వాల్యూ అంటుంది. అంటే లుకప్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే సెర్చ్ చేయాలో దాన్ని మనం లుకప్ వాల్యూ అంటాం. లుకప్ వాల్యూ మీన్స్ వేర్ వీ హ్యావ్ టు సెర్చ్. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఇక్కడ సెర్చ్ చేయాలి అనుకుంటాను అంటే I7 జస్ట్ కమా. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి లుకప్ వాల్యూ అడుగుతుంది కదా, టేబుల్ అరే అన్నది. అరే అన్న టేబుల్ డేటా అన్నా, లేదా టేబుల్ అరే అన్న రెండు ఒకటే, అరే అన్న టేబుల్ అరే అన్న రెండు ఒకటే. టేబుల్ అరే అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఏదైతే డేటా ఉందో ఆ యొక్క డేటా. ఓకే, ఇప్పుడు నాకు ఈ యొక్క టేబుల్ అరే డేటా ఏంటి, నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి కావాలని తీసుకొని ఇక్కడ నుంచి తీసుకోండి, ప్రొడక్ట్స్ నుంచి. అంటే C3 అంటే మనకి కొటేషన్ పెట్టాలి, ఇవన్నీ కూడా చూసాం ఆల్రెడీ. ఇప్పుడు మనకి కొటేషన్ నెక్స్ట్ ఎక్కడి వరకు కావాలి, G9 వరకు కావాలి, G9 వరకు. ఇదంతా కూడా మనకి టేబుల్ డేటా అంటే సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీన్ని మనం టేబుల్ అరే అనేది. ఇక్కడ మనకి కోలం ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. మన కోలం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే డేటా తీసుకున్నామో డేటాలో దిస్ ఇస్ ద ఫస్ట్ కోలం, సెకండ్ కోలం, థర్డ్ కోలం, ఫోర్త్ కోలం అండ్ ఫిఫ్త్ కోలం. ఓకే, ఇప్పుడు మనకి ఏ డేటా కావాలి, Q1 కావాలి అంటే ఇది 1, ఇది వచ్చేసి కాలం నెంబర్ 2. సో టైప్ 2 జస్ట్ కమా. ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుంది. ట్రూ అంటే ఏంటంటే అప్రాక్సిమేట్లీ మ్యాచ్, అంటే నియర్ బై ద మ్యాచ్. ఫాల్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్, అంటే అక్కడ ఉన్నటువంటి డేటా యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చినా ఓకే, అలాగే సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ఇచ్చేసినా మీకు ఓకే అయిపోతుంది. జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే మీకు ఇలాగ వస్తుంది.
లేదు మీరు జీరో అనైనా యూజ్ చేయొచ్చమ్మా. ఫాల్స్ అంటే జీరో అని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మనం ఇక్కడ ఫాల్స్ అని అడుగుతుంది కాబట్టి మనం ఫాల్స్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ ఇలాగ మీకు వస్తుంది అంటే నో ఆన్సర్ అని మనకి ఇలాగ వస్తుంది. అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఎటువంటి ఆన్సర్ లేదు కదా, అంటే క్వశ్చన్ లేదు కదా, కాబట్టి మీకు రిజల్ట్ ఇలాగ వస్తుంది. సపోజ్ నేను ర్యామ్ అని టైప్ చేస్తాను, ర్యామ్లో Q1 డేటా ఏముంది 1 అని ఉంది, జస్ట్ ర్యామ్ అని టైప్ చేయండి. ఇప్పుడు నాకు అక్కడ రిజల్ట్ ఏం రావాలంటే 1 అని రావాలి. రిమోట్ అని టైప్ చేస్తాను, రిమోట్ కింద ఏముంది Q1 రిజల్ట్ 150 REMOT, జస్ట్ టైప్ హియర్, ఆటోమేటికలీ విల్ గెట్ ద వాట్ ఆర్ 2 రిజల్ట్స్. ఓకే, Q1 రిజల్ట్స్. ఇప్పుడు మనకి Q2 కావాలంటే ఎలా చేస్తాము అంటే సేమ్ ఇలాగే జస్ట్ ఈక్వల్స్ టు VLOOKUP, జస్ట్ ట్యాబ్ ఇచ్చేసిన, ఓకే ట్యాబ్ ఇచ్చేస్తారంటే ఓపెన్ బ్రాకెట్ కూడా వచ్చేస్తుంది. లుకప్ వాల్యూ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎక్కడైతే సెర్చ్ చేయాలో దాన్ని, అంటే I7 అనే ప్లేస్లో ఉంది. సపోజ్ మీరు ఇక్కడ సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఇవ్వచ్చు, ఎక్కడ సెర్చ్ చేయాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. జస్ట్ కమాన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టేబుల్ అరే. టేబుల్ అరే అంటే ఏంటి, మీరు ఇలాగ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇక్కడ తక్కువ డేటా ఉంది కాబట్టి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం రియల్ టైమ్ సినారియోలోకి వస్తే మీకు డేటా అనేది లాట్ ఆఫ్ డేటా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు కంపల్సరీ ఏం చేయాలంటే ఆ యొక్క డేటా యొక్క రేంజ్ని ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి C3 to G9 అని వచ్చాం కమా. ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ అని అడుగుతుంది. ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి 1 2 3, మనకి Q2 కదా రిజల్ట్స్ కావాలి అంటే నెంబర్ 3 కమా. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుంది, 0 ఆర్ ఫాల్స్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. మీరు 0 అని ఇచ్చినా ఓకే, ఫాల్స్ అని ఇచ్చినా ఓకే. జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చిందా. రిమోట్ ఏంటి, సో Q2లో ఉన్నది. అలాగే మీరు ప్రతి ఒక్క దానికి అలాగే మీరు చేసుకోవచ్చు.